జస్ట్ ఇమాజిన్ మీరు ఒక విమానంలో ప్రశాంతంగా నీలిరంగు సముద్రం పైన ప్రయాణిస్తున్నారు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఫ్యూయల్ ఫుల్గా ఉంది. ఇంజన్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కానీ అకస్మాత్తుగా మీ కంపాస్ గిరగిరా తిరగటం మొదలవుతుంది. ఆకాశం మొత్తం పసుపు రంగులోకి మారిపోతుంది. కింద ఉన్న సముద్రం ఒక తెల్లటి పొగమంచులో మాయమైపోతుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. ఇది ఏదో సినిమా సీన్ కాదు. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో వేల మందికి ఎదురైన భయంకరమైన నిజం. అదే ద బెర్ముడా ట్రయాంగిల్. మియామి, బెర్ముడా మరియు పోర్టోరికో ఈ మూడు ప్రాంతాల మధ్య ఉన్న 5,00,000 చదరపు మైళ్ళ సముద్రంలో గత 100 ఏళ్లలో 50కి పైగా నౌకలు, 20కి పైగా విమానాలు ఆనవాళ్లు లేకుండా మాయమయ్యాయి. అసలు అక్కడ ఏముంది? అది వేరే లోకానికి దారా, లేక సముద్ర గర్భంలో దాగి ఉన్న ఏలియన్సా, లేదా మనకి తెలియని ఏదైనా ప్రమాదకరమైన సైన్స్ అక్కడ దాగి ఉందా? ఈరోజు ఈ రహస్యాన్ని ఛేదిద్దాం. వెల్కమ్ టు ర్యాబిట్ టాక్స్ తెలుగు. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రాంతం గురించిన భయం ఈ రోజుది కాదు, 500 సంవత్సరాల నాటిది. దీని గురించి మొదటిసారి రికార్డ్ చేసింది ఎవరో కాదు, అమెరికాని కనుగొన్న క్రిస్టోఫర్ కొలంబస్. 1492లో కొలంబస్ తన నౌకలో ఈ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు తన కంపాస్ వింతగా ప్రవర్తిస్తోందని తన డైరీలో రాసుకున్నాడు. అంతేకాదు, ఆకాశం నుండి ఒక పెద్ద అగ్నిగోళం సముద్రంలో పడటం చూశానని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత సముద్రం అంచుల మీద వింత వెలుగులు నాట్యం చేస్తున్నట్లు ఆయన గమనించాడు. భూమి అంచుకి వచ్చేశామేమో అని ఆయన సిబ్బంది భయంతో వణికిపోయారు. శతాబ్దాలుగా నావికులు ఈ ప్రాంతాన్ని సర్గాసో సీ అని పిలిచేవారు. ఇక్కడ సముద్రం మొక్కలు ఎంత దట్టంగా ఉంటాయంటే ఓడలు అందులో చిక్కుకుపోతాయి. చుట్టూ నీళ్లు ఉన్నా తాగటానికి గుక్కెడు నీళ్లు లేక నావికులు చనిపోయేవారు. కానీ అసలు కథ 20వ శతాబ్దంలో మొదలైంది. డిసెంబర్ 5, 1945 బెర్ముడా ట్రయాంగిల్ చరిత్రలో ఇది అత్యంత చీకటి రోజు. అమెరికన్ నేవీకి చెందిన 5 బాంబర్ విమానాలు, దీనిని ఫ్లైట్ 19 అంటారు, ఫ్లోరిడా నుండి రొటీన్ ట్రైనింగ్ కోసం బయలుదేరాయి. వీరేమీ కొత్తవారు కాదు, ఎంతో అనుభవం ఉన్న పైలట్లు. ఆ రోజు వాతావరణం చాలా క్లియర్గా ఉంది. కానీ గంటన్నర ప్రయాణం తర్వాత ఆ టీం లీడర్ అయిన లెఫ్టినెంట్ చార్లెస్ టైలర్ నుండి కంట్రోల్ రూమ్కి ఒక భయంకరమైన మెసేజ్ వచ్చింది. మాకు అంతా వింతగా ఉంది, మేము ఎక్కడున్నామో తెలియడం లేదు, కింద సముద్రం నీలంగా లేదు, తెల్లగా ఉంది అని చెప్పాడు. కంట్రోల్ రూమ్ వాళ్ళు దారి చెప్పడానికి ట్రై చేశారు, కానీ పైలట్ల దగ్గర ఉన్న కంపాస్లు చెడిపోయాయి. సాయంత్రం అయ్యేసరికి రేడియో సిగ్నల్స్ కట్ అయ్యాయి. చివరికి వినిపించిన మాటలు, అందరూ దగ్గరగా రండి, మనం సముద్రంలోకి దిగాల్సిందే. అంతే. ఆ తర్వాత 5 విమానాలు ఏమయ్యాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. వారిని వెతకడానికి పీబీఎం మెరైనర్ అనే మరో రెస్క్యూ విమానం 13 మంది సిబ్బందితో బయలుదేరింది. అది కూడా గాల్లోనే మాయమైపోయింది. ఒక్క రోజులో 6 విమానాలు, 27 మంది మనుషులు ఆవిరైపోయారు. కనీసం చిన్న ముక్క కూడా దొరకలేదు. ఫ్లైట్ 19 మాయమైపోయింది. కానీ ఒక వ్యక్తి మాత్రం అక్కడి నుండి ప్రాణాలతో తిరిగి వచ్చాడు. అతనే పైలట్ బ్రూస్ కెర్నాన్. 1970లో ఈయన బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా వెళ్తున్నప్పుడు ఒక వింత అనుభవం ఎదురైంది. ఆయన దానిని ఎలక్ట్రానిక్ ఫాగ్ అని పిలిచాడు. బ్రూస్ చెప్పిన దాని ప్రకారం ఒక వింత మేఘం సొరంగంలా మారి ఆ మేఘం లోపల గ్రావిటీ లేదు. ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఆగిపోయాయి. చుట్టూ తెల్లటి మెరుపులు కనిపించాయి. ఆ సొరంగం నుంచి బయటకు వచ్చేసరికి ఆయన షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆయన చేరాల్సిన మియామి 30 నిమిషాల ముందే చేరుకున్నాడు. అంటే 100 మైళ్ళ దూరాన్ని కేవలం 3 నిమిషాల్లో ప్రయాణించాడు. అతను టైం ట్రావెల్ చేశాడా? సైంటిస్టులు దీన్ని నమ్మకపోయినా ఫ్లైట్ 19 పైలట్లు చెప్పిన వైట్ వాటర్కి, బ్రూస్ చెప్పిన ఎలక్ట్రానిక్ ఫాగ్కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అయితే ఇది ఏలియన్సా లేక దెయ్యాలా? సైన్స్ చాలా అభివృద్ధి చెందిన తర్వాత దీనికి కొన్ని సమాధానాలు దొరికాయి. మిథేన్ హైడ్రేట్స్. బెర్ముడా సముద్రం అడుగున భారీ మిథేన్ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. అవి అకస్మాత్తుగా పేలితే నీటి సాంద్రత డెన్సిటీ తగ్గిపోతుంది. అప్పుడు నీటిపై తేలే ఓడలు ఒక్కసారిగా రాయిలా సముద్రం అడుగుకి జారిపోతాయి. తేరుకునే సమయం కూడా ఉండదు. రెండవది, ఈ ప్రాంతంలో రకరకాల సముద్ర ప్రవాహాలు ఢీకొట్టుకోవడం వల్ల అకస్మాత్తుగా 100 అడుగుల ఎత్తులో పెద్ద అలలు పుట్టుకొస్తాయి. అవి ఎంత పెద్ద ఓడనైనా క్షణాల్లో ముంచేయగలవు. మూడవది, హెక్సాగోనల్ క్లౌడ్స్. శాస్త్రవేత్తలు ఇక్కడ ఆకాశంలో 6 భుజాలు ఉండే వింత మేఘాలు చూశారు. అవి ఎయిర్ బాంబ్స్ లా పనిచేస్తాయి. గంటకి 170 మైళ్ళ వేగంతో గాలిని కిందకి విసురుతాయి. అందుకే విమానాలు అదుపు తప్పి సముద్రంలో కూలిపోతుండొచ్చు. బెర్ముడా ట్రయాంగిల్ అనేది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ రూట్లో ఒకటి. రోజు ఎన్నో విమానాలు, నౌకలు దీని మీదుగా సురక్షితంగా వెళ్తున్నాయి. కానీ అప్పుడప్పుడు జరిగే ఈ వింతలు మాత్రం మనల్ని భయపెడుతూనే ఉన్నాయి. ఇది కేవలం తుఫానులు మరియు మానవ తప్పిదాలా, లేక మనకి అర్థం కాని అతీంద్రియ శక్తులు ఏమైనా అక్కడ ఉన్నాయా? సముద్రం మొత్తం వడపోస్తే తప్ప ఈ నిజం బయటపడదు.
దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇది సైన్సా లేక మిస్టరీనా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీల కోసం ర్యాబిట్ టాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.